నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. అండ్ ఇంకా 2 days అయితే మేబీ నేను ఇంకా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి. పైగా డే బై డే అంటే ఆల్టర్నేటివ్ డేలో ఉంది కాబట్టి కొంచెం రాకపోకలు కొంచెం ఇబ్బంది అవుతుంది అని అక్కడ ఉన్నామని అనుకుంటున్నాను. అది ఇంకా షూర్ అయితే ఏం కాదు. సో అది మొత్తానికి ఇంకా ఇప్పుడు నేను ఇంకా 2 రోజులు కొంచెం బిజీ హడావిడి. యాక్చువల్గా నెక్స్ట్ మంత్ 3rd వరకు ఉంది, బట్ ఆల్టర్నేట్ డేలో ఉంది కాబట్టి నాకు కొంచెం జర్నీలో కొంచెం కష్టమే. ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ 2 to 5 అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి వచ్చే వరకు మేబీ ఇంటికి వచ్చే వరకు 9, 10 అలా అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇంట్లో కావాల్సిన సరుకులు, కూరగాయలు ఏమున్నాయి అన్నీ తీసుకొచ్చి పెట్టినా అనుకోండి, ఇంకా వాళ్ళకి కొంచెం టెన్షన్ ఉండదు అనమాట. పైగా మా వాడు ఏంటంటే స్నాక్స్ లేవు మమ్మీ, అది లేదు మమ్మీ, ఇది లేదు మమ్మీ అని వాళ్ళ డాడీని అట్లా సతాయిస్తూ ఉంటాడు. ఇంకా అందుకనే కావాల్సినవి అన్నీ రేపటి నుంచి మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఈరోజు అన్నీ తీసుకొద్దామని చెప్పేసి బయటికి వెళ్తున్నా. లక్కీని వాళ్ళ నాన్న ఇద్దరు ఇంట్లో ఉన్నారు. అది ధీరజ్ ఇంకా స్కూల్ నుంచి రాలే, అలోపు బయటికి వెళ్ళేసి వచ్చేయాలన్నమాట. కూరగాయలు అయితే తీసుకొచ్చిన సోరకాయ, ములక్కాయ, బీరకాయ, దోసకాయ, వంకాయ, టమాటా, పచ్చిమిర్చి. ఇంక ఇవాళ తీసుకొచ్చిన ఇవే. ధీరజ్ కోసం స్నాక్స్, ఫ్రూట్స్ ఏమో గ్రేప్స్, కొంచెం అల్ల నేరేడు పళ్ళు. ఇంక ఇవి బయటికి వెళ్ళి తీసుకొచ్చినాయి. ఇంకా టీ పెట్టేసిన, టీ తాగి అంతా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ రొటీన్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సింపుల్గా. ఇంకా దాని తర్వాత ఇంకా టీ కూడా అయిపోయింది. లక్కీ ధీరజ్ ఇద్దరు పడుకున్నారు. ధీరజ్ కూడా హాలిడే, ఏబీవీపీ ఏదో బంద్ ఉందంట. ఇంకా అందుకనే నేను ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ టీ పెట్టేసుకొని మా ఆయనేమో కుక్కల్ని తీసుకొని వాకింగ్కి పోయిండు. సో ఫైనల్గా ఎగ్జామ్ డే అయితే వచ్చేసింది. సెమిస్టర్ ఎల్ఎల్బి 3YDC సెమిస్టర్ 2 1 అయితే సక్సెస్ఫుల్లీ, ఐ హోప్ దేవుడు దయ వల్ల పాస్ అయినా. మరి ఇదేమైతుందో చూడాలి. బాగా రాస్తాను అనుకుంటున్నాను, చూద్దాం. రాయాలి కూడా. సో మనం ఇంత చేసిన దానికి ఏముంటుంది చెప్పండి. అందులోనూ ఇంకా జర్నీ చేయడం ఇదంతా అంటే మామూలు కాదు విషయము. సో అందుకనే మొత్తానికి ఈ సెంటర్ వచ్చేసి ఎల్బీ నగర్లో మహాత్మా గాంధీ లా కాలేజ్లో పడిందన్నమాట. ఇంకా అది మొత్తానికి రెడీ అయితే నెక్స్ట్ అయితే అంత సర్దుకొని కాలేజ్కి వెళ్ళిపోవాలి. యాక్చువల్గా 2 days అటే, ఈరోజు అటే ఉండిపోయి నెక్స్ట్ ఆల్టర్నేట్ డే ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకో ఎగ్జామ్ కూడా రాసుకొని వద్దామని అనుకుంటున్నాను. కానీ చూడాలి ఏమవుతుందో. సో అక్కడికి వెళ్ళినాక తెలుస్తుంది అసలు సిచ్యువేషను. పైగా కొంచెం క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది, వర్షము అది ఇట్లా డిస్టర్బెన్స్ ఉంటే అటే ఉంటాయి ఇక మొత్తానికి. చూడకపోయినా పోతున్నా. లక్కీ బాయ్, పోతున్నా. టీ తాగేసింది లక్కీ. చూడ వాళ్ళకి ఎగ్జామ్ మంచిగా రాసేటట్టు ఆశీర్వదించరా లక్కీగా. లక్కమ్మ మొక్క మీరు చూపియా. బాయ్, అల్లరి చేయకు సరేనా, డాడీకి ఇబ్బంది పెట్టకు. బాయ్. ఎప్పుడు వస్తారేమో లక్క. బ్లెస్ మీ యార్, బ్లెస్ మీ. వేర్ ఈజ్ యువర్ కాల్, వేర్ ఈజ్ యువర్ కాళ్ళు. లక్కమ్మ బాయ్. ధీరజ్ వాష్రూమ్లో ఉన్నాడు. ఆల్ ది బెస్ట్ చెప్పరా నాకు. ఆడుకోవాల్సి వస్తుంది వీళ్ళ దగ్గర నుంచి. ఆల్ ది బెస్ట్ కూడా. బాయ్. అక్కడ మంచిగా చూసుకో సరేనా. అక్కడికి సాంగ్స్ పెట్టు, అక్క మూవీస్ పెట్టు సరేనా. బాయ్. అండ్ ఇంకా కాలేజ్లో అయితే ఇంకా ఎగ్జామ్ అయ్యి జేబీఎస్కి వచ్చే వరకు అయితే 7 o'clock అయిపోయింది. యాక్చువల్గా బస్సులు కూడా లేవు. ఇంకా అలాంటప్పుడు ఏదో కార్ అయితే బుక్ చేసింది ఇంకా మా ఆయన. ఆ కార్ కూడా ఏం తక్కువ టైం తీసుకోలేదు. సిఎన్జి అని వాళ్ళని వీళ్ళని ప్యాసింజర్లు అందరినీ గ్యాదర్ చేసుకుని తీసుకొచ్చే వరకు టైం బాగానే అయింది. నాకైతే దీనికంటే బస్సే బెటర్ అనిపించింది అన్నమాట. ఎనీవేస్ అండి, కానీ అసలు రావాలనుకోకుండా నేను వెళ్ళినా, కానీ ఏమో మళ్ళీ అక్కడికి వెళ్ళినాక ఇక్కడ ఏముంటాం మన ఇంటికి మనం పోతేనే బెస్ట్ కదా అనిపించింది. అంతే కదా, ఎంత దూరమైనా. కానీ పైగా పిల్లలు ఏం చేస్తున్నారో ఏమో ఒక టెన్షన్. మధ్యలో ఒక రోజు గ్యాప్ వచ్చింది, పిల్లల్ని వదిలిపెట్టి ఉండలేను కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఎంత కష్టమైనా కామెడీకి అయితే స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. బట్ వచ్చే వరకు చాలా లేట్ అయింది. ఏం చేస్తాము, సిచ్యువేషన్స్ కొన్ని డిమాండ్ చేస్తూ ఉంటాయి. ఫైనల్లీ ఇంటికి వచ్చితే వస్తున్నా. అక్కడ నుంచి వచ్చుడొక ఎత్తు అయితే పైనకి ఎక్కుడు ఇంకో ఎత్తు. టైం 10:22.
ఈ టైం అయిపోయింది వచ్చేవరకు. అలసిపోయినాను, మెడల నొప్పులు ఎక్కువైపోయింది. ఇలా బాగా స్ట్రెస్ ఎక్కువైంది. కొత్త సెంటర్ కాబట్టి కొంచెం నడుచుడు ఎక్కువైపోయింది. అమ్మ ఒక్కోసారి అనిపిస్తుంది ఎందుకు పెట్టుకున్నాం ఈసారి మంచిగా తిని 4 వీడియోలు చేసి రిలాక్స్గా చిల్ అవుతుంటే లేనిపోని కష్టాన్ని కొనికెచ్చుకున్నా. అమ్మ ఆ జర్నీ చేసుడు ఒక ఎత్తు, ఈ మెట్లు ఎక్కడు ఇంకో ఎత్తు. కష్టం ఉందిరా బాబు, పగను కూడా రావద్దు కష్టాలు. ఇంకా 4 ఎగ్జామ్స్ ఆల్టర్నేట్ డేలో జర్నీ చేయడం. ఎగ్జామ్స్ ఓకే కానీ ఈ జర్నీ చేయడమే చాలా ఇబ్బందికరంగా ఉంది. అమ్మా వచ్చినాక మళ్ళీ ఇంట్లో పళ్ళు కడగాలి, తోమాలి, తినాలి. అమ్మ దమ్ వస్తుంది. ఎగ్స్ తీసుకున్నాం మైనయ్యో. కార్ మాట్లాడుకున్నా అదే టైం అవుతుంది, బస్ అయినా అదే టైం అవుతుంది. నో యూస్. వచ్చేసినమ్మా. ధీరాజ్ ఎరా ఓరియో, ఏమిరా నాకు ఈ గోస పెట్టిర్రా మీరు ఓరియో. ఏమైంది ఇక వచ్చి రాగానే ఇక ముద్దు పెడుతుంది. ఇక మళ్ళీ వదిలిపెట్టి ఎడబోతాను అని. వీడు మాత్రం నువ్వు ఎటన్నా పో మమ్మీ, నాకేం సంబంధం. ఒక్కళ్ళని అడుగుతుర్రా నాకు ఎగ్జామ్ ఎట్లా రాసినా అని. ఒక్క అయ్యి అడగలే, లక్కీ అసలే అడగలే. ఎవరు అన్నారు? పొద్దున కూడా ఆల్ ది బెస్ట్ చెప్పి అడిగి మరి అరే ఆగురా ఇచ్చకరా అడిగి ఎట్లా రాసిన ఒక్కరు కూడా అడుగుతలేదు నాకు. లక్కీగా నువ్వన్నీ అడుగురా జరంతా. వీడు ముద్దు పెట్టి చంపుతాడు వీడు. కొంచెం రాగానే తినేది రిలాక్స్. అబ్బా తలనొప్పి, మెడ నొప్పి, కాళ్ళు. అబ్బో లెక్కమ్మా ఏంటంటే లెక్క మా గోస ఇది. అవసరం అంటావా మనకి గోస? చెప్పు. ఆనందమా? ఇప్పుడు ఇంత క్లైమేట్ చల్లగా ఉంది, బుద్ధున్నోడు ఎవడని ఏసి చేస్తాడా చెప్పు. మరి చలి పెడుతుంది ఒక పక్కన, బుర్ర తక్కువ కదవా లెక్కమ్మా. ముద్దు పెట్టుదా అమ్మ.